నమస్తే. నా పేరు మనోజ్ కుమార్. ఈరోజు మనం చూస్తున్నాం కూటమి ప్రభుత్వం ఏర్పడై 100 రోజులు అవుతున్న సందర్భంగా కూటమి ప్రభుత్వం ప్రజలకి ఎన్నో మేలు చేస్తూ ముందుకెళ్తూ, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రజల్లోకి వాళ్ళ యొక్క ఆశ ఏదైతే చెప్పారో, ఏదైతే ఎలక్షన్ టైంలో ఏదైతే మాట చెప్పారో మాట తప్పకుండా ఈరోజు అన్ని కూడా చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే ఏదైతే మెగా డిఎస్సి అని చెప్పి నిరుద్యోగులు ఇప్పటి వరకు ఇబ్బంది పడుతున్నారు. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఒక్క డిఎస్సి కూడా ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేసి అందరిని కూడా నిరుద్యోగుల్ని యువతని మోసం చేసి కనీసం ఒక డిఎస్సి కూడా వేయకుండా ఈ రోజు పరిస్థితిలో ఉన్నటువంటి 5 సంవత్సరాలు గడిచిపోయినాయి. కానీ ఈ యొక్క ప్రభుత్వం రాగానే డిఎస్సిని వేస్తామని చెప్పి నోటిఫికేషన్ ఇస్తున్నామని చెప్పి అక్టోబర్ లో కూడా చెప్పడం జరిగింది. డిఎస్సి కూడా ఓకే చేశారు. అంతా కూడా ప్రణాళికలు కూడా ముందుకు వెళ్ళిపోయినాయి. అదే విధంగా ఈ రోజు మనం చూస్తున్నాం. ఈ రోజు అవ్వాతాతలకు పింఛన్ పెంచారు, 4,000 చేశారు. అదే విధంగా దివ్యాంగులకి 6,000 పెంచారు. ఈ రోజు పెన్షన్ కూడా టయానికి 1వ తారీఖు అందరూ కూడా వచ్చేస్తుంది. చాలా ఆనందంగా ఉన్నారు. అదే విధంగా చూస్తే ఈ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఆస్తుల్ని కబ్జా చేయాలని చూశాడు. అలాంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రాగానే కుటుంబ ప్రభుత్వం ఈ రోజు రద్దు చేసింది. చాలా ఆనందంగా ఉంది. అదే విధంగా ముఖ్యంగా నేను చెప్తున్నాను ఇంకా విషయాలు ఏంటంటే, ఈ రోజు వరదలు వచ్చి విజయవాడలో అంత బీభత్సం జరిగితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి యాక్షన్ చేసి వెళ్ళాడు. నిజంగా ఒక ముఖ్యమంత్రి 72 సంవత్సరాల పైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి వరదల్లో సమీక్షించి పూర్తిగా అక్కడ నుండి అదే విధంగా ఏర్పాట్లు ప్రజలకు కావాల్సిన అవసరతలు అన్ని తీర్చారు. ఇది కూటమి ప్రభుత్వం అంటే. ఈ రోజు మీరు గత 5 సంవత్సరాలు ఏం చేశారండి? మీ రెడ్డి సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకెళ్లారు, ప్రజల్ని మోసం చేశారు, ప్రజల్ని ఇబ్బందులు పెట్టారు, రౌడీజం పెరిగిందే కానీ గత 5 సంవత్సరాలు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగింది ఏదైనా ఉంది అంటే అది శూన్యం మాత్రమే. ముఖ్యంగా చెప్తున్నాం, ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుంది, ప్రజలకు తోడుగా ఉంటుంది, ప్రజల్లోకి వెళ్తుంది, ప్రజల సమస్యలు తెలుసుకుంటుంది, ప్రజా అభిప్రాయం తెలుసుకుంటుంది, ప్రజలకు తోడ్పాటుగా ఉంటుంది. ఇలాంటి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం కానీ అని చెప్పి అందరూ ప్రజలు కూడా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, ఈ జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలనని అంతం చేసి ఈ కూటమి ప్రభుత్వం రాబో తరాల్లో కూడా 2029 కానీ ఆ తర్వాత కూడా ఖచ్చితంగా మళ్ళీ కూడా కూటమి వస్తుంది. ఎందుకంటే ప్రజలు తెలుసుకున్నారు ఎవరు కరెక్ట్గా న్యాయంగా చేయగలరు. జగన్మోహన్ రెడ్డి మోసపు పూరితమైనటువంటి పాలనని ప్రజలు తెలుసుకొని ఇంటికి పంపించారు. ఇక జగన్మోహన్ రెడ్డికి పులివెందులే గతి. ఖచ్చితంగా చెప్తున్నాం, ఇక కూటమి ప్రభుత్వమే రాబో రోజుల్లో వస్తుంది. బీజేపీ, జనసేన, టీడీపీ అంతా కలిపి ఒక కూటమిగా ఏర్పడి ముందుకెళ్తూ ప్రజల యొక్క సమస్యలు పరిష్కరిస్తూ ప్రజలకు ఏం కావాలో, ప్రజలకి ఏం అవసరమో తెలుసుకొని ఈ రోజు ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఈ 100 రోజుల పరిపాలనలో అద్భుతంగా చేసింది. ప్రజలు కూడా అందరూ కూడా శభాష్ అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు అంతమయ్యి ఈ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా బీజేపీ నేతలు కానీ, బీజేపీ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, టీడీపీ ఎంపీలు కానీ, టీడీపీ ఎమ్మెల్యేలు కానీ, జనసేన ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా ఎక్కడ చూసినా కానీ గ్రాఫ్, ఎమ్మెల్యేల గ్రాఫ్ సూపర్ గా ఉంది, ఎంపీల గ్రాఫ్ సూపర్ గా ఉంది, ఎక్కడైనా కానీ పనితీరు సూపర్ గా ఉంది. సో ఈ 100 రోజుల పరిపాలన కూటమిది సూపర్ అని చెప్పి మేము ఖచ్చితంగా చెప్తున్నాం. సూపర్ 6 కూడా ప్రతి ఒక్కటి అమలు అవుతుంది. గత 2014లో అన్నా క్యాంటీన్లు తీసుకొచ్చి ప్రజలకి ఎంతో తోడ్పాటుని ఇచ్చారు. పేద ప్రజలు కానీ, భిక్షగాళ్ళు కానీ, అదేవిధంగా అన్నం లేకుండా ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరికి 5 రూపాయలకి అన్నం పెట్టి ఈ రోజు ఆదుకున్నటువంటి ప్రభుత్వం ఆ రోజు 2014లో తెలుగుదేశం, బీజేపీ ప్రభుత్వం. అలాంటి పథకాన్ని 2019లో జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఆయన యొక్క రాక్షస పాలన ఎలా ఉందంటే అన్నా క్యాంటీన్లు తీసేశారు. కనీసం జగన్ అన్న క్యాంటీన్ లో లేకపోతే రాజన్న క్యాంటీన్ లో పెడతారంటే అది కూడా లేదు. కానీ ప్రజలకు అన్యాయం చేసినటువంటి పథకాన్ని తీసేసినందుకు ఈ కూటమి రాగానే ప్రజలకు అండగా ఉండడానికి అన్నా క్యాంటీన్లు తీసుకొచ్చింది. ప్రతి ఊర్లో అన్నా క్యాంటీన్లు పెడుతున్నారు. అదే విధంగా 5 రూపాయలకి అన్నం ఇస్తున్నారు. పేద ప్రజలు ఈ రోజు 5 రూపాయలకి అన్నం తింటున్నారు. గొప్ప కార్యక్రమం అని చెప్పి, మాకు 5 రూపాయలకి కడుపు నింటుందని చెప్పి ప్రజలందరూ కూడా ఆనందపడుతున్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు నువ్వేం చేసావు? ఏదైనా మంచి కార్యక్రమం ప్రజలు తీసుకొచ్చావా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దోచుకోవడం, అదే కానీ నీ ఎమ్మెల్యేలు, నీ ఎంపీలు దోచుకోవడం తప్ప, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం తప్ప ఏ పథకం కూడా సరైన పథకం రాలేదు. అన్నా క్యాంటీన్ లాంటి పథకాన్ని తీసుకొచ్చినందుకు కూటమి ప్రభుత్వానికి కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ, పేద ప్రజలను ఆదుకుంటున్నందుకు కూటమి ప్రభుత్వానికి మేము ఎప్పుడు కూడా తోడ్పడి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మీకు